జీవితమును పరమావధికై సమర్పించవలెను. ఆ పరమావధి కొరకై తన విజ్ఞానమును, తన సిద్ధాంతములను, శరీరమును దేనినైనను లెక్క చేయక సమర్పించుటకు సిద్ధపడువాడే సిద్ధుడగుచున్నాడు. అందులకై జీవించుటే సాధన. తల్లిదండ్రులను, పెద్దలను గౌరవించి వానిని శిరసావహించుట సాధనలో మొదటి మెట్టు. దీనులను, బలహీనులను, ఆర్తులను సేవించుట తర్వాత మెట్టు. నీకెన్ని శాస్త్రములు వచ్చునో, ఎన్ని విషయములు తెలియనో, నీవు పూజాదులు ఎన్ని చేసితివో దేవునికి పని లేదు. లోకహితమునకై నీవు ఎంతగా ఉపకరణమగుదువో అంతగా నీకు దైవ సాన్నిధ్య స్వరూపమగు ఆనందము దక్కును. మంచి పనులు మన ద్వారా జరుగునవే కాని మన వలన జరుగునవి కావని గుర్తింపవలెను. ప్రాధాన్యము కొరకై, గొప్పతనము కొరకై శ్రమించుటలో ఆనందమును కోల్పోయెదవు. జీవితము ఒక క్రీడ. ఎల్లప్పుడూ సరదాగా ఉత్సాహంగా జీవించు. తోటి జీవుల రూపములలోని అంతర్యామిని ప్రేమతో సేవించి ధన్యత చెందుదురని ఆశీర్వదించుచున్నాను. వాసుదేవ.